డైరెక్ట్గా అడ్వకేట్ని సంప్రదించి డైరెక్ట్ కేసు పిటిషన్ వేసేయచ్చు. అలాంటి ఫెసిలిటీ ఉంది కోర్టులో. పోలీసు వాళ్ళు విననప్పుడు అది. ఇంకోటి ఏమైందంటే పోలీసులు వినకపోతే, ఈ పోలీస్ స్టేషన్లో వినకపోతే ఇంకో పోలీస్ స్టేషన్లో 0 FIR అని ఒకటి ఉంది మనకు. అది బ్రహ్మాస్త్రం లాగా. అది కంపల్సరీ. అది కూడా వాళ్ళు తీసుకోలేదంటే డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్ డూయింగ్ సమ్ మాల్ ప్రాక్టీస్ అనేది మనకు బయట పడిపోతుంది. ఓకే. సో కాబట్టి ఒకటి 0 FIR ఉంటుంది. అది ఎవరెవరు తీసుకుంటారు అంటే పోలీసులు కూడా అందరూ దొంగలు కాదు కదా, వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారు కదా దేవుని గురించి. ఒక సామాన్యుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగే అవకతవకల విషయంలో హయ్యర్ అఫీషియల్స్కి కంప్లైంట్ చేయాలంటే, కంప్లైంట్ చేస్తే పట్టించుకోకుంటే ఒక దేవాలయంలో ఈవో సుప్రీం, ఇక్కడ జరిగేటువంటి అవకతవకలన్నీ కూడా ఈవో దృష్టికి తీసుకెళ్తాం. ఆ ఈవో కూడా పట్టించుకోవట్లేదు. మనం న్యాయపరంగా ఆ విషయంలో ఎలా వెళ్ళొచ్చు? దానికి ఫస్ట్ ఎవిడెన్సెస్ కావాలి సార్. కోర్టు గుడ్డిది, అందుకే దంతాలు కట్టి ఉంటారు. దంతాలకి బ్లాక్ అది కట్టి ఉంటారు. ఎవిడెన్సెస్ ఉంటే ఒక అడ్వకేట్